హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను కుక్కర్లో చేస్తున్నా అండి. ముందుగా కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేసుకోవాలి. మెంతాకును కూడా శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇది నేను గంట సేపు నానబెట్టిన కందిపప్పు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నా అండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నా అండి. చిన్నవైతే 3 వేసుకోవచ్చు. టమాటాలు కూడా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇందులో వాటర్ తక్కువైనాయి అండి, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనికి సరిపడ్డ వాటర్ పోసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. ఒకవేళ కుక్కర్లో వాటర్ ఎక్కువైతే పైకి పొంగకుండా ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వేయించుకోవాలి. చూడండి, పప్పు ఉడికిపోయిందండి. కుక్కర్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ బయటికి రాకుండా ఆ వాటర్ గిన్నెలోనే పడినాయండి. ఇప్పుడు గిన్నెని తీసి పక్కన పెట్టుకుని పప్పులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి గరిటెతో మెదుపుకోవాలి. మొత్తం ఇలా మెదుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రబ్బలు దంచుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని పప్పుకి తాలింపు పెట్టుకోవాలండి. ఇంతే అండి మెంతికూర పప్పు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.